తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమైంది. భూభారతి పోర్టల్ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ పోర్టల్ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. మద్దూరు, లింగంపేట, వెంకటాపూర్, నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రైతులు తమ భూముల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా అధికారిక వెబ్సైట్ను రూపొందించారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలోని 4 మండలాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ ఈ పోర్టల్ ద్వారా ఏ సేవలు పొందవచ్చు, ఛార్జీలు ఎంత? భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. భూమి యజమాని 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేయాలి. అప్పుడు సర్వే చేసి మ్యాప్ను రూపొందించి పట్టా పాస్బుక్ను అధికారులు అందజేస్తారు. వివరాల్లో ఏమైనా లోపాలుంటే ఎంఆర్ఓ సరిదిద్దుతారు. ఎంఆర్ఓ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ఆర్టీఓకు, తదుపరిగా కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక కలెక్టర్ తీసుకునే నిర్ణయంపైన అభ్యంతరాలుంటే భూ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చారు. అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 100 రూపాయల జరిమానా చెల్లిస్తే వాటిని లీగల్గా చేర్చే అవకాశం కల్పించారు. దీంతో భూభారతి పోర్టల్ ద్వారా భూ వివాదాలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. అంతేకాక గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు భూభారతిలో ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు. ఈ రూల్ ప్రకారం ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రామ రికార్డులను భూభారతి పోర్టల్లో అప్డేట్ చేసి భద్రపరుస్తారు. భూమి యజమాని 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తారు. భూభారతి పోర్టల్లో నిర్దేశించిన నమూనాలో మ్యూటేషన్ దరఖాస్తు కోసం ఎకరానికి 2500 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన గుంటకు 62.5 రూపాయలు పడుతుంది. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తుకు 1000 రూపాయల ఫీజు చెల్లించాలి. భూ హక్కులతో పాటు అధికారులు ఇచ్చిన రికార్డుల్లో తప్పులుంటే అప్పీల్కు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకోసం 1000 రూపాయలు చెల్లించాలి. స్లాట్ బుకింగ్ ద్వారానే భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ను చేసుకోవచ్చు. అనుకున్న సమయానికి స్లాట్ రాకపోతే మార్పులు చేసుకోవచ్చు. మొదటిసారి ఉచితంగానే మార్పు చేసుకోవచ్చు. రెండోసారి స్లాట్ మార్చుకునేందుకు 500 రూపాయలు చెల్లించాలి. మూడోసారి అయితే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.